కనికరాన్ని పొందుతాడు. దేవుని కనికరం నువ్వు పొందుకోవాలి. నీ కుటుంబం పొందుకోవాలంటే, నీ కుటుంబము నీవు సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా, ప్రేమగా నువ్వు జీవించాలంటే, ప్రేమ అయ్యున్న యేసయ్య నువ్వు చేర్చుకుంటే మంచిది. ధన్యుడవు నువ్వు, ధన్యురాలవు. ఒక కుటుంబంలో 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులలో చిన్నవాడు స్నేహితులతో అలవాటు పడిపోయి స్నేహితులతో ఒక మాట ఒప్పందం చేసుకుని వచ్చినాడరా, మనం దూరం పోదాం, నా ఆస్తి ఏ విధంగా చేతనైనను నా తండ్రిని పోట్లాడైనా కూడా నేను తీసుకొని వస్తాను అని. ఆస్తి తీసుకొని వచ్చిన తర్వాత మనం దూరదేశం పోదాము, అక్కడ ఒక వ్యాపారం చేద్దాము అని వ్యాపారం చేయడానికి ప్రారంభించినారు. తండ్రి దగ్గరికి వచ్చి ఎన్నోసార్లు అడిగితే తండ్రి ఇవ్వకపోతే ఇప్పుడున్న పిల్లలు ఏం చేస్తారని, చెప్పిన మాట వినలేదనుకోండి, నేను వినకపోతే ఆ రైలు కింద పడి చేస్తా, కరెంటు పట్టుకొని చూస్తా, మందు డబ్బులు నువ్వెందుకు చావాలేరా, ఏడ బ్రతికిన నా కొడుకే కదా, సరిపో అని ఆస్తి సగం వాడికి వచ్చే భాగం ఇచ్చి పంపించినాడు. ఇస్తే వెంటనే వెళ్ళిపోయి స్నేహితుల ప్రభావంతో వెళ్ళిపోయి దగ్గరుంటే మరలా ఇట తిరుగుతున్నాడు, అటు చేస్తున్నాడు మీ కొడుకొని ఎవరు చెప్తారేమని దూర ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. చాలా దూర ప్రాంతం వెళ్ళారు. దుర్వ్యాపారం వల్ల నష్టం వచ్చేసింది. వ్యాపారం ఏం వ్యాపారం అండి? దుర్వ్యాపారం. నష్టాల పాలైనారు. ఆస్తి ఉన్నప్పుడు అందరు ఉన్నారు చుట్టూ స్నేహితులు,